వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ అండ్ యూ బ్లడ్ యాప్ డిజిటల్ ప్లాట్ఫామ్. నా పేరు చిలివేరు శంకర్. నేను యూ బ్లడ్ యాప్ తరపున జై స్వరాజ్య వరల్డ్ టీవీ జేఎస్డబ్ల్యూ టీవీ తరపున ఈరోజు హనుమకొండ బాలసముద్రంలో ఉన్నటువంటి చక్రవర్తి సూపర్ స్పెషాలిటీ స్థాయి హాస్పిటల్లో యూ బ్లడ్ యాప్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఇక్కడ రావడం జరిగింది. చక్రవర్తి హాస్పిటల్ అంటే ఇక్కడ హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీస్ మాత్రమే కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చక్రవర్తి హాస్పిటల్ అంటే ఒక మంచి పేరున్న గుర్తింపున్న హాస్పిటల్లో ఈరోజు యూ బ్లడ్ యాప్ అవేర్నెస్, యూ బ్లడ్ యాప్ యొక్క అవగాహన కార్యక్రమం. ఇక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, లేకుంటే సంబంధిత పేషెంట్స్ ఉన్నారు, పేషెంట్స్ యొక్క బంధువులు ఉన్నారు. హాస్పిటల్లో పనిచేసే పూర్తి స్థాయి సిబ్బందికి ఈరోజు యూ బ్లడ్ యాప్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మా యూ బ్లడ్ ఎంటైర్ టీమ్ కి ఒక మంచి అవకాశం కల్పించిన చక్రవర్తి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి మా యూ బ్లడ్ యాప్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ యూ బ్లడ్ యాప్ అనేది ప్రతినిత్యము మన నిత్య జీవితంలో అనుకోని సంఘటన కానీ, మీరు వెళ్ళే మార్గ మధ్యంలో అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల, మీ బంధువుల, లేకుంటే మీ యొక్క మేలు కోరే ప్రతి ఒక్కరు సడన్ గా అనారోగ్య బారిన పడ్డప్పుడు మనము ఇలాంటి పేరుగాంచిన చక్రవర్తి హాస్పిటల్కి మనం తీసుకొస్తున్నప్పుడు అక్కడ డాక్టర్ ఇగో ఈ పేషెంట్ యాక్సిడెంట్ జరిగింది, తీవ్ర రక్తస్రావం అయింది, 5 యూనిట్స్ బ్లడ్ కావాలి. ఒకవేళ కనుక ఆమె బ్లడ్ గ్రూప్ అనేది ఏబి నెగిటివ్ అయితే బ్లడ్ కావాలన్నప్పుడు మనకు ఇమ్మీడియట్లీ గుర్తుకొచ్చేది రెండే రెండు. ఒకటి బ్లడ్ బ్యాంక్, రెండోది రెడ్ క్రాస్. ఇక్కడ బ్లడ్ అనేది ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. అక్కడ వెళ్ళాక ఆ పేషెంట్ కావాల్సింది ఓ నెగిటివా, ఏబి నెగిటివా, ఆర్ ఎనీ నెగిటివ్, ఏ నెగిటివ్ గ్రూప్ అయినా సరే రక్తం అందుబాటులో ఉండాలంటే ఆ ఆపత్కాల సమయంలో నెగిటివ్ గ్రూప్ తో కూడుకున్న రక్తం అందుబాటులో ఉండాలంటే ఒక్కసారి ఆలోచించండి, చాలా ఇబ్బంది అవుద్ది. పాజిటివ్ రక్తమే కావాలంటే ఇబ్బంది అన్నప్పుడు నెగిటివ్ రక్తం అనేది 100లో ఒకరిద్దరికి లేకుంటే 10 మందికి ఉంటుంది. మరి ఆ పేషెంట్ ఒక నిండు గర్భిణీ పేషెంట్, ఆమెకు 5 యూనిట్స్ కావాలి, రక్తహీనతతోటి చక్రవర్తి హాస్పిటల్కు జాయిన్ అయింది. మరి ఆ పేషెంట్కి ఇమ్మీడియట్లీ రక్తం కావాలన్నప్పుడు చక్రవర్తి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇమ్మీడియట్లీ ఒక మానవతా దృక్పథంతో రెడ్ క్రాస్ పంపించారు, బ్లడ్ బ్యాంక్ పంపించారు, ఎంజిఎం సంబంధించి పంపించారు. అక్కడ ఎక్కడ కూడా బ్లడ్ అనేది అందుబాటులో లేని సమయంలో పేషెంట్ యొక్క బంధువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ప్రతి హాస్పిటల్లో అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా, ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురు కాకుండా, రక్తము అందుబాటులో లేక ఏ పేషెంట్ కూడా చనిపోకూడదు, ప్రాణాలు కోల్పోవద్దు అనే ఒక మంచి సంకల్పంతో మా యూ బ్లడ్ యాప్ యొక్క సృష్టికర్త ఇతనే డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు, మా డాక్టర్ జై గారు యూ బ్లడ్ యాప్ యొక్క ఫౌండర్, యూ బ్లడ్ యాప్ యొక్క సృష్టికర్త. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. మేము బ్లడ్ బ్యాంక్ కాదు, మేము రెడ్ క్రాస్ కాదు. అవర్స్ ఈజ్ కంప్లీట్ డిజిటల్ ప్లాట్ఫామ్ గా 2022 జూన్ 14వ తారీఖు నాడు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆ రోజు జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేని పురస్కరించుకొని జాతికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ జై గారు. సో ఇక్కడ ఒకటి ప్రతినిత్యం కూడా భారతదేశ వ్యాప్తంగా 144 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ప్రతిరోజు రక్తము అందుబాటులో లేక కొన్ని వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికి ఎంతమంది చనిపోయారో ఈరోజు, అది కేవలము ఆపత్కాల సమయంలో రక్తం అందుబాటు లేక చనిపోతూ ఉన్నారు. ఇది గమనించినటువంటి డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు, యూ బ్లడ్ యాప్ యొక్క సృష్టికర్త, ఒక మానవతా దృక్పథంతో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ యూ బ్లడ్ యాప్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ని పూర్తి స్థాయిలో ఫ్రీగా అందుబాటులో ఉంచారు. అంటే భవిష్యత్తులో జరగబోయే సెకండ్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మానవాళి జీవితం అనేది కొనసాగుతా ఉంది. సో ఏం జరిగినా, ఆపత్కాల సమయమా, రోడ్ యాక్సిడెంటా, తీవ్ర అనారోగ్యమా, హాస్పిటల్లో ఇలాంటి పేరుగాంచిన చక్రవర్తి హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు పేషెంట్ కు రక్తం కావాలన్నప్పుడు, అదొక బ్లడ్ బ్యాంకా, రెడ్ క్రాసా, దాంట్లో రక్తం అందుబాటులో లేనప్పుడు మా యూ బ్లడ్ యాప్లోకి రండి. మన ఫోన్లో ప్రతి ఒక్కరికి, అది ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా, ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
ఆ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో అన్ని ఉంటాయి. మీ ఫోన్ లో ఎన్ని యాప్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క యాప్ కూడా, మరొకసారి చెప్తున్నా, ఏ ఒక్క యాప్ కూడా ప్రాణం పోసే యాప్ ఉందమ్మా? వాట్సాప్ ప్రాణం పోస్తుందా? ఫేస్బుక్ ప్రాణం పోస్తుందా? ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమ్ ఉంది, అది ప్రాణం పోస్తుందా? ప్రాణాలు తీసేసి ఉంటాయి కొన్ని. ఇక్కడ యూబ్లేడ్ యాప్ అనేది ప్రాణం పోస్తుంది. యూబ్లేడ్ యాప్ అనేది మీకు పూర్తిగా ఉచితంగా భారతదేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ యూబ్లేడ్ యాప్ సంబంధించి నేను ఆల్రెడీ ఈ హాస్పిటల్ గ్రూప్ కి ఆ లింక్ ఇచ్చాను. ఎవరికైతే హాస్పిటల్ గ్రూప్ లో లేరో వాళ్ళకు కూడా నేను యూబ్లేడ్ యాప్ యొక్క లింక్ ఇస్తాను. మీ దగ్గరుండి యాప్ డౌన్లోడ్ చేపిస్తాను. యూబ్లేడ్ యాప్ అనేది మీ ఫోన్ లో ఉంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకు ఒక ధైర్యం. ఈ యాప్ వల్ల బ్లడ్ అనేది, ఇక్కడ అసలు యూబ్లేడ్ యాప్ అంటే చెప్పండి సార్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్, రక్తదాత అంటే రక్త గ్రహీత రక్తదాతకు మధ్య అనుసంధానం చేస్తుంది యూబ్లేడ్ యాప్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్ ని పూర్తి ఆరోగ్యంగా తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేసేది యూబ్లేడ్ యాప్. ఇప్పుడు మనకు ఊబర్, ఓలా ఉంది కదా, ఊబర్ తెలుసమ్మా? ఊబర్, ఓలా. ఇక్కడ నేను ఇక్కడ నుంచి నా ఫోన్లో ఆ యాప్ నాకు ఉంది, నాకు అవసరం యాప్. అది ఆ యాప్ లో రిక్వెస్ట్ పెట్టగానే చక్రవర్తి హాస్పిటల్ ముందు విత్ ఇన్ 2 minutes లోనే వెహికల్ ఆగిపోతుంది. అంటే అక్కడ డ్రైవర్ కి ప్యాసింజర్ కి మధ్య ఆ యాప్ కలిపింది. అది కమర్షియల్. నా గమ్యాన్ని చేరుకుంటాను, నా అవసరం తీరుతుంది, వాళ్ళకి అమౌంట్ ఇస్తాను, అయిపోద్ది. అక్కడ డ్రైవర్ ప్యాసింజర్ ఎలాగో ఇక్కడ అనారోగ్యంతో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్ కి రక్తదాతకు అంటే రక్తం ఇచ్చే వాళ్ళకు, రక్తము స్వీకరించే వాళ్ళు పేషెంట్స్, ఇచ్చేవాళ్ళు దాత. ఇట్లా రక్తగ్రహీత రక్తదాతను కంబైండ్ చేస్తూ రక్తదాతలను ఆపత్కాల సమయంలో పేషెంట్ తీవ్ర అనారోగ్యంతో సీరియస్ గా ఉన్నప్పుడు రక్తం కావాలి, ఎక్కడ రక్తం దొరకలేదు, ఆ సమయంలో యూబ్లేడ్ యాప్ లోకి వచ్చి మీరు రిక్వెస్ట్ పెట్టగానే ఇమీడియట్లీ ఆ రిక్వెస్ట్ మీరు సెండ్ చేయగానే ఈ బాలసముద్రంలోనే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 20,000 మంది ఈ యాప్ మీద ఉన్నారు. నీకు కావాల్సింది 5 units నెగిటివ్ బ్లడ్ కావాలి, ఓ నెగిటివ్ కావాలి. రిక్వెస్ట్ పెట్టగానే ఆ 20,000 మందిలో 20,000 మందికి పోదు. ఆ 20,000 మందిలో నీకు కావాల్సింది ఓ నెగిటివ్ కాబట్టి ఓ నెగిటివ్ వాళ్ళనే టచ్ చేస్తుంది. అది కూడా దగ్గర ఉన్న వాళ్ళనే టచ్ చేస్తుంది. వాళ్ళకు రిమైండింగ్ వెళ్తూ ఉంటుంది. మనకు వాట్సాప్ వచ్చిన ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలారం అవుతుంది కదా, అట్లా వాళ్ళు రిమైండ్ వెళ్తూ ఉంటుంది. మన రిక్వెస్ట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే మనం ఏ హాస్పిటల్లో ఉన్నాం? చక్రవర్తి హాస్పిటల్లో ఉన్నాం. అతను ఎక్కడ ఉన్నాడు? రోహిణి హాస్పిటల్ సరౌండింగ్ లో ఉన్నారు, ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ. సార్ నా బ్లడ్ ఓ నెగిటివ్, మీరు చక్రవర్తి హాస్పిటల్ లొకేషన్ చూపెడతా ఉంది నాకు బాలసముద్రంలో, నేను 5 minutes లో వస్తున్నాను సార్ అంటూ డోనట్స్ అందుబాటులో ఉంచే, డోనట్స్ ని అలర్ట్ చేసే, రక్తదాతలను అలర్ట్ చేసే అద్భుత సంజీవని మా యూబ్లేడ్ యాప్. కాబట్టి యూబ్లేడ్ యాప్ కి మనం ప్రాణం పోద్దాం. భవిష్యత్తులో యూబ్లేడ్ యాప్ 3 మనకు ప్రాణం పోస్తుంది. మీ సెల్ ఫోన్ లో యూబ్లేడ్ యాప్ కు స్థానం కల్పించండి. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 MB. యూబ్లేడ్ యాప్ లో ఫోన్ లో యూబ్లేడ్ యాప్ కి స్థానం కల్పించండి. ఏ సమయమైనా సరే, సార్ మరి ఇక్కడ నాకు రక్తము చాలా తక్కువగా ఉంటది, మరి నేనేం బ్లడ్ ఇవ్వగలుగుతాను? కొంతమంది లేడీస్ కి డౌట్ వస్తుంది. మీరు రక్తము ఇవ్వలేని పొజిషన్ లో ఉన్నప్పుడు అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఎందుకోసం? మీరు రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపటి నాడు నీకే రక్తం అవసరం పడితే ఇగో నీ కోసం యూబ్లేడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో. రిక్వెస్ట్ పెట్టగానే ఆ 20,000 మందిలో 20,000 మందికి పోదు. ఆ 20,000 మందిలో నీకు కావాల్సింది ఓ నెగిటివ్ కాబట్టి ఓ నెగిటివ్ వాళ్ళనే టచ్ చేస్తుంది. అది కూడా దగ్గర ఉన్న వాళ్ళనే టచ్ చేస్తుంది. వాళ్ళకు రిమైండింగ్ వెళ్తూ ఉంటది. మనకు వాట్సాప్ వచ్చిన ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలారం అవుతుంది కదా, అట్లా వాళ్ళు రిమైండ్ వెళ్తూ ఉంటది. మన రిక్వెస్ట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే మనం ఏ హాస్పిటల్లో ఉన్నాం? చక్రవర్తి హాస్పిటల్లో ఉన్నాం. అతను ఎక్కడ ఉన్నాడు? రోహిణి హాస్పిటల్ సరౌండింగ్ లో ఉన్నారు, ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ. సార్ నా బ్లడ్ ఓ నెగిటివ్, మీరు చక్రవర్తి హాస్పిటల్ లొకేషన్ చూపెడతా ఉంది నాకు బాలసముద్రంలో, నేను 5 minutes లో వస్తున్నాను సార్ అంటూ డోనట్స్ అందుబాటులో ఉంచే, డోనట్స్ ని అలర్ట్ చేసే, రక్తదాతలను అలర్ట్ చేసే అద్భుత సంజీవని మా యూబ్లేడ్ యాప్. కాబట్టి యూబ్లేడ్ యాప్ కి మనం ప్రాణం పోద్దాం. భవిష్యత్తులో యూబ్లేడ్ యాప్ 3 మనకు ప్రాణం పోస్తుంది. మీ సెల్ ఫోన్ లో యూబ్లేడ్ యాప్ కు స్థానం కల్పించండి. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 MB. యూబ్లేడ్ యాప్ లో ఫోన్ లో యూబ్లేడ్ యాప్ కి స్థానం కల్పించండి. ఏ సమయమైనా సరే, సార్ మరి ఇక్కడ నాకు రక్తము చాలా తక్కువగా ఉంటది, మరి నేనేం బ్లడ్ ఇవ్వగలుగుతాను? కొంతమంది లేడీస్ కి డౌట్ వస్తుంది. మీరు రక్తము ఇవ్వలేని పొజిషన్ లో ఉన్నప్పుడు అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఎందుకోసం?
మీరు రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపటి నాడు నీకే రక్తం అవసరం పడితే ఇగో నీ కోసం యూ బ్లడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. అర్థమైందమ్మా? ఇక్కడ నేను రీసెంట్లీ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ వెళ్ళాను. ఆమె సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వరూపరాణి మాట మీకు చెప్పాలి. ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. నిండు గర్భిణి మిడ్-నైట్ 11 o'clock పేషెంట్ పురిటి నొప్పులతో వచ్చింది. అప్పుడు పాప ఆమె స్వరూపరాణి ఒక మదర్ పాత్రగా అయ్యో పాపం అని చెప్పి నిండు మానవత్వంతో చలించి అటు ఎంజిఎం పంపించింది, ఇక్కడ పంపించింది, ఎక్కడ రక్తం లేదు. మిడ్-నైట్ 12 అవుతుంది, 1 అవుతుంది, పేషెంట్ కొట్టుమిట్టాడుతూ ఉంది. రక్తహీనతతో ఆమెకు డెలివరీ చేయాలంటే జరగని పని అది. అలా ఎంత ప్రయత్నం చేసినా కేవలము రక్తం అందుబాటులో లేకనే నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. సో అలాంటి సిచ్యువేషన్ ఎదురు కావద్దు. మీ నిత్య జీవితంలో యూ బ్లడ్ యాప్ అనేది ప్రతినిత్యం ఎప్పుడైనా ఏ సమయంలోనైనా అవసరం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా యూ బ్లడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం. యూ బ్లడ్ యాప్ని మనం రిజిస్టర్ చేసుకుందాం. ఇక్కడ మీకు విత్ ఇన్ 2 minutes లోనే మీకు లింక్ వస్తుంది. అందరం కూడా యూ బ్లడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ అందరి యాప్లో కూడా యూ బ్లడ్ యాప్ని రిజిస్టర్ చేసుకుందాం అని చెప్పి సో మరొకసారి కోరుకుంటూ యూ బ్లడ్ యాప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి మాకు అవకాశం కల్పించినటువంటి చక్రవర్తి హాస్పిటల్ కి ప్రత్యేక ధన్యవాదాలు.